హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ ఈ బోర్డు చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది ఇప్పుడు మనం చూసినట్లయితే బొడ్డకల్లి అని చెప్పగలం. మన బొడ్డకల్లి గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మేము వెళ్ళబోతున్నాం. దేవాలయం అండి. చూసారా ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇచ్చాపురం, దాని ఇచ్చాపురం రత్తకన్నా తేలుకొంచి దాటిన తర్వాత ఈ బొడ్డకల్లి గ్రామం అనేది ఇదిగో చూడండి. ఈ శనివారం బొడ్డకల్లి గ్రామం ఇక్కడ మంచి అన్నదానంతో అక్కడ పెద్ద జాతరగా దేవుడు ఇక్కడ మన తిరుపతి దేవుడు కొలిస్తారు. ఈ బొడ్డకల్లి గ్రామంకు వెళ్ళి ఇక్కడ ఉన్న దేవుడిని దర్శించితే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించి అంట బాధ్యులు అవుతారు. చూడండి మేము చూసారా మనం వచ్చేసాం. ఇక్కడ చూడండి అక్కడ దేవుడికి లోపల కొబ్బరికాయలు దేవుడి కోసం అన్ని అమ్ముతున్నారు. తీసుకోవచ్చు. మీరు ఒకవేళ బాగున్న లోపలికి పట్టుకెళ్ళకపోయినా వస్తూ ఉంటే దొరుకుతాయి. ప్రతి శనివారం చూడండి పెద్ద అన్నదానంగా జరుపుకుంటారు. గుడి చాలా పెద్దగా ఉంది. చూసారా, ఇదిగో చూడండి, కనుక్కోండి. ఇప్పుడన్నా మేము లోపలికి వెళ్ళబోతున్నాం. గుడి అనేది చాలా చెప్పులు అనేవి బయట తీసి రావాలి లోపలికి. ముందుగా మీకు కనిపించే మెట్టుల పైన పువ్వులు వేసి ప్రతి ఒక్క మెట్టు కింద తల వంచి వెళ్ళాలి. ఇగో చూడండి, ఈ దీనిలో చూపిస్తున్న విధంగా ఆ మెట్లకు మన చెయ్యిని తాకి ఆ చెయ్యి ఏమో మళ్ళీ నుదుటి పైన పెట్టుకోవాలి. చూడండి మా పాప అసలు ఆగట్లేదు. వచ్చిన తర్వాత చూడండి అది కొట్టాలి. చూడండి చాలా మంది జనాలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ చూడండి క్యూ అనేది కూడా పెట్టి ముందుగా మనం దర్శించేది. చూడండి, మొదటిగా మనకు కనిపించే దేవుడు అనేది కృష్ణుడు. అక్కడ కొబ్బరికాయలు అక్కడ మీరు కొబ్బరికాయలు దీపాలు అక్కడ పెట్టుకోవచ్చు. దీపాలు లోపల కొట్టడానికి అవ్వదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందులో ఒక మంచి స్తంభం ఉంటుంది. దాని ముందులో ఒక పెద్ద స్తంభం, చాలా స్తంభం ముందు ఇంకొక చిన్న గోపురం తర్వాత గుడి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. గుడి చుట్టూరు మళ్ళీ దేవుళ్ళు ఉంటాయి. దాని చుట్టూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా బాగుంటుంది. ఆ లొకేషన్ మొత్తం. ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని చాలా మంది వస్తూ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది తగలకుండా ఉండడానికి ఇదిగో చూడండి, ఇలాంటి పక్క పక్కన రోడ్లు వేసినారు. ఇప్పుడు అన్ని చాలా చాలా డెవలప్ అవుతున్నాయి. చూడండి, చెప్పా కదా స్తంభం. చూడండి, ఒక గోపురం ఉంది. నచ్చినట్లయితే లైక్ అండ్